రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్కు A5గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్గా వ్యవహరించిన సోమేష్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధుల పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ సేల్స్ ట్యాక్స్ ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు A1, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ A2, ప్రొఫెసర్ శోభన్ బాబు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐఐటి హైదరాబాద్ ప్లియాంటో టెక్నాలజీస్ A4ను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీలోని 406, 409, 120B, ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖలో గత ఏడాది డిసెంబర్లో బిగ్ లీప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో 25 కోట్ల మోసం